మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేను రెండు చేతులు జోడించి వారికి విజ్ఞప్తి చేస్తున్నా. మా యొక్క కండల క్షీణత, వెన్నుపూత బాధితుల పరిస్థితి చాలా దయనీయంగా, ఒక మాటలో చెప్పాలంటే జీవశవాలుగా మూలకు పడి ఉన్నాం. అలాంటి మమ్మల్ని ఆదుకోవడానికి మరి 2024లో ఒక జీవో తీసుకొచ్చారు, జీవో నెంబర్ 2. మరి ఆ ప్రకారంగా మమ్మల్ని ఆదుకోవాలని మేము ఎన్ని విజ్ఞప్తులు చేసినా కూడా మాకు కావాల్సినటువంటి ఈ కేర్ టేకర్ అలవెన్స్ దొరకడం లేదు. మరి అదే పక్క రాష్ట్రంలో లోటు బడ్జెట్ ఉన్నటువంటి పక్క రాష్ట్రంలో 10,000 పెన్షన్ ఇచ్చి అక్కడ ఆదుకుంటున్నారు. మరి మన ధనిక రాష్ట్రంలో మమ్మల్ని ఆదుకోవడానికి ఈ ప్రభుత్వం ఏమాత్రం కూడా ముందుకు రావడం లేదు. మరి ఒక మానవీయ కోణంలో ఆలోచించి, మరి ఒక జీవశవంలో ఉన్నటువంటి మనిషి ఎలా బతుకుతాడు అని ఒక్కసారి ఆలోచించి మరి మాకు కావాల్సినటువంటి 15,000 పెన్షన్ ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలి. మరి ముఖ్యంగా మా తల్లిదండ్రులు కూడా బయట పైపడి వాళ్ళు సేవలు చేయలేక, అటు కుటుంబ పోషణకు పని చేయలేక మరణమే చరణంగా జీవిస్తున్నాం. దయచేసి ఈ ముఖ్యమంత్రి గారు మా పైన మానవీయ కోణంలో ఆలోచించి ఆదుకుంటాడని ఈ సందర్భంగా వాళ్ళకి రెండు చేతులు జోడించి వారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. జై దివ్యాంగ్, జై జై దివ్యాంగ్.